నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరి నది తీరాన కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ గద్దెలకు బుధవారం రాత్రి సారలమ్మ, గురువారం రాత్రి సమ్మక్క గద్దెలకు చేరడంతో గురువారం రాత్రి నుండి భక్తుల తాకిడి మొదలైంది. సమ్మక్క సారలమ్మలు గద్దెలను చేరడంతో భక్తులు మొక్కులను సమర్పించడానికి భారీగా తరలి వస్తుండటంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గుడి లేని గుడి, తలుపులు లేని వనదేవతల జాతరగా సమ్మక్క సారలమ్మ జాతర లక్షల భక్తుల నడుమ వైభవంగా జరుగుతోంది. శుక్రవారం ఉదయం నుండే భక్తులు తరలి వస్తుండటంతో పోలీసులు, జాతర కమిటీ, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, సింగరేణి జీఎం సతీష్ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సార్ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గిరిజన యోధులు కప్పం చెల్లించాలని రాజులు ఎప్పుడైతే బలవంతం చేశారో అప్పుడు జరిగిన యుద్ధంలో సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ వీరమరణం పొందారు. సమ్మక్క మాత్రం వీరోచితంగా పోరాడి తను కుంకుమ పసుపు రెండు వాటిగా మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజలు అందుకుంటుంది. ఇద్దరు ప్రజలు భక్తి ప్రపత్తులతో అందరి కోరికలు, వాళ్ళు అనుకున్న కోరికలను తీరుస్తూ ప్రజల్ని చాలా సంవత్సరాల నుంచి వారి దీవెనలకు అనుగుణంగా దీవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గోదావరి ఉండినటువంటి ఈ సమ్మక్క సారలక్క ప్రాంగణంలో కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చాలామంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవార్ల దీవెనలు పొందుతూ ఉన్నారు. దీనికి గవర్నమెంట్ మక్కాన్ సింగ్ గారు వారు దిశానిర్దేశంలో ఢిల్లీ నుంచి కూడా చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉన్నారు. అందరూ దిశానిర్దేశం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ముఖ్యంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. పోలీసు వారు ముఖ్యంగా కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఎవరికి కూడా ఏమాత్రం కూడా అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సౌకర్యాలన్నీ అది ఉపయోగించుకొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని, మీరు అనుకున్న కోరికలన్నీ ఆ భగవంతు అమ్మవారిని దీవించాలని అందరికీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున మా కుటుంబ తరఫున అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అంతర్గాం మండలం గోలివాడ గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి రావడంతో గోదావరి తీర ప్రాంతం జాతరగా మారింది. గురువారం సాయంకాలం సమ్మక్కను అంతర్గాం కంకవరం నుంచి కోయ పూజారుల ప్రత్యేక పూజల నడుమ కుంకుమ భరణి బండారితో పాటు డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాల మధ్య వేలాది జనం ఊరేగింపుగా గోలివాడ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతానికి పోలీసులు బందోబస్తు మధ్య తరలించి సమ్మక్క గద్దెకు చేర్చారు. వారి గౌరవ శాసనసభ్యులు మనసారా అభినందిస్తూ సన్మానం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అంతర్గం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, అదేవిధంగా మండల రెవెన్యూ తహసీల్దార్, అదేవిధంగా ఎంపీడీఓ అలీం గారిని గౌరవ శాసనసభ్యులు గారు, సత్యంగా ఎంపీఓ సమ్మిరెడ్డి గారిని గౌరవ శాసనసభ్యులు గారు, కర్ణాకర్ సార్ గారిని కూడా గౌరవ శాసనసభ్యులు గారు సత్కారం చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క సిబ్బంది, ఆశా వర్కర్లు గారు కూడా మరి గౌరవ మరియు ఏ సిబ్బంది మరి గౌరవ శాసనసభ్యులచే సత్కారం అదేవిధంగా ఈనాడు రాజస్వామి గారు కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తాం, ప్రమాణం చేస్తారని తెలియజేస్తాము. మనోహరెడ్డి అన్న గారు వారిని కూడా గౌరవ శాసనసభ్యులు సన్మానం చేస్తారని తెలియజేస్తారు. వారిని కూడా మరి నిరంతరం ఈ జాతర కోసం శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి వారిని కూడా వారే రండి బిజీ ఉన్నప్పటికీ కూడా సమ్మక్క సారక్క జాతర సందర్భంగా గోలివాడలో మరి ఇదివరకు కనివేని రీతిలో బ్రహ్మాండమైన ఏర్పాట్లతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏదైతే సంఘ సభ్యులు ఉన్నారో హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి దానికి సంబంధించిన కమిటీ సభ్యులు, అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, దాంతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ సంబంధించిన అధికారులు, మరి వాలంటీర్స్, అదే మాదిరిగా ఆరోగ్యం సంబంధించిన డిపార్ట్మెంట్, అదే మాదిరిగా మీడియా మిత్రులు, వీరందరూ కూడా సమాన బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో శాంతియుతంగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా దీనికంటే మంచి చేయాలి అనే ఒక సంకల్పంతో అన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల ప్రజలను సమన్వయపరుస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల ప్రజాప్రతినిధులు వారి యొక్క సహకారంతో ఎప్పుడూ లేని విధంగా చూస్తూ ఉన్నారు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. నాకు పూర్తి హామీ ఇస్తూ ఉన్నాం. ఈసారి ఎన్టీపీసీ వారి సౌజన్యంతో, అదే మాదిరిగా కలెక్టర్ గవర్నమెంట్ సహకారంతో మరి మేమందరం కూడా పాల్గొని దీన్ని బ్రహ్మాండంగా చేశాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో శనివారం రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాసులు మాట్లాడుతూ శనివారం రోజున పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ीतारञ्च प्रयन् स्वाहा शुद्धोदके निष्ठा జై శ్రీమన్నారాయణ. ప్రతి పౌర్ణమికి ఇక్కడ యజ్ఞం మా గురువు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఎలాంటి కోరిక కోరినా నెరవేరుతాయని చెప్పి ప్రజల యొక్క భక్తుల యొక్క నమ్మకం. దాంతో వేల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారి కోరికలన్నీ నెరవేరడం జరుగుతుంది. ఆ భగవంతుని అనుగ్రహంతో గ్రామ ప్రజలందరికీ, వచ్చిన భక్తులందరికీ మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. అందరూ ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి వాళ్ళందరూ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పౌర్ణమి సందర్భంగా మోత గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి పౌర్ణమి దినం రోజు మరి ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడికి చాలామంది భక్తులు వేల సంఖ్యలో వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని వాళ్ళు ఏదైతే కోరుకున్న మొక్కులను ఆ భగవంతుడు తీర్చే విధంగా వాళ్ళకి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నందున మరి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు కూడా విచ్చేయడం జరుగుతుంది. వారికి కూడా పూర్తి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిరంతరం ఆ యొక్క ఈరోజు పౌర్ణమి సందర్భంగా మోత గ్రామంలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి గ్రామంలో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు ఆ భగవంతుని కూడా నేను మొక్కు వేడుకోవడం జరిగింది. మరి ఈ వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం విచక్షణ రహితంగా రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని, ఆ కాల్పులో యువ రైతు శుభకరణ్ సింగ్ మరణించడం జరిగిందని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఐఎఫ్టీయూ నాయకులు ఐ కృష్ణ, చిలక శంకర్, ఈ నరేష్ ఆధ్వర్యంలో నల్ల జెండాలను పట్టుకుని నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం చేసిన దమనకాండను ఖండించండి. రైతులపై మోడీ ప్రభుత్వం జరిపిన కాల్పులను ఖండించండి. యువ రైతు శుభకరణ్ సింగ్ కు జోహార్లు. స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి. రైతాంగానికి మద్దతు ధర వెంటనే కల్పించాలి. రైతాంగానికి మద్దతు ధర వెంటనే కల్పించాలి. నాడు భారతదేశంలో పరిపాలన ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రైతే మహారాజు, రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి చెప్పుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ శాంతియుతంగా వారి యొక్క హక్కులను కాపాడడం కోసం, వాళ్ళ హక్కులను హరించకుండా ఉంచాలని చెప్పని వారు శాంతియుతంగా
హర్యానా, పంజాబీ ఒడ్డున వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే వారిపైన విచక్షణరహితంగా పోలీసులను ఉసిగొలిపి వారిపైన కాల్పులు జరిపి అనేక మందిని అన్నం పెట్టేటువంటి రైతులపై కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని ప్రభుత్వమైనటువంటి మోడీ గత 3 సంవత్సరాలుగా 3 ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతులపై అమానుషమైనటువంటి దాడిని నిర్బంధాన్ని అణచివేతను కొనసాగిస్తున్నాడు. గత 3 ఏళ్లుగా ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త ఏదైతే వ్యవసాయానికి రైతాంగానికి మనం చేసినటువంటి సిఫారసులు ఉన్నాయో రైతాంగానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర, ఆ రకంగా రైతును ఆదుకునేటువంటి అనేక సిఫారసులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అవి అమలు చేయమని ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాంటి రైతులపై ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. 3 సంవత్సరాల క్రితమే ఢిల్లీ నగరంలో చేపట్టినటువంటి రైతు బంధు కార్యక్రమంపై ఆ రోజు ఆంక్షలు విధించి తీవ్రంగా అణచివేసి చివరికి రైతాంగ ప్రతిఘటన ముందు తలొక్కి చర్చలు జరిపి వారికి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో దక్కింది. మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్. ఆదిశైల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు. ओम याफल निर्याफला पुष्पायाची पुष्पणी बृहस्पति प्रसूतास्थानो पंचमी प्रगुम्नः मनोवांछिता प्रसिद्धिरस्तु पुनः पुनः दक्षिण प्राप्तिरस्तु. కామారెడ్డి జిల్లా నుండి కళ్ళకి గంతలు కట్టుకుని బైక్పై అయోధ్యకి బయలుదేరిన మెజిషియన్లు మారుతి జోషి రామకృష్ణలు. హైదరాబాద్ నుండి అయోధ్య వరకు దాదాపు 1600 కిలోమీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ పైన యాత్ర చేస్తున్న మెజిషియన్లు మారుతి జోషి రామకృష్ణలు నిన్న రాత్రి కామారెడ్డికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం సరస్వతి శిశుమందిర్ స్కూల్ నుండి అయోధ్యకి బయలుదేరడం జరిగింది. సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు వారి కళ్ళకి గంతలు కట్టి వారికి వీడ్కోలు పలికారు. जय जय माता भारत माता, भारत माता की जय. जय श्री राम, जय श्री राम. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान. मला मला जय जय माता भारत माता, भारत माता की जय. जय श्री राम, जय श्री राम. वंदे मातरम, वंदे मातरम. ఇది ఒరిజినల్ కాటన్ అండి. ఈ కాటన్ చిన్న మొక్క కండ్లలోకి పోతే ఎంత ఇబ్బంది అవుతుందో కూడా మీ అందరికీ తెలుసు. ఒకవేళ చెక్ చేసుకుంటా అంటే యాజ్గా చెక్ చేసుకోవచ్చు, కట్టవచ్చు. ఎవరైనా చూడవచ్చు, కనబడే ఛాన్స్ లేదు. ఇందులో రిమోట్ కానీ ఏమైనా సెన్సార్ కానీ ఏం పెట్టుకోలేదు. తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇది పక్కన పెట్టేస్తే ఈ బ్యాగును కూడా మీరు పూర్తిగా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
వేసుకోవడం చెక్ చేయడం వేసుకుంటాం సార్, అది కూడా అదే ఈ ఊళ్ళదా ఆయన బండి చెవుల పైన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పర్లేదు కట్టచ్చు. గట్టి కట్టండి. లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమ్మక్క సారలమ్మల సాక్షిగా రామగుండంలో మార్పు మొదలైందని, రానున్న రోజుల్లో రామగుండంలో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం కావడానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులను, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ శాఖలతో పాటు పలు సంస్థల సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని సమ్మక్క జాతరను, మేడారంను తలపించేలా రానున్న రోజుల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. అందుకు సింగరేణి సంస్థ పూర్తి బాధ్యత తీసుకుని 2 ఏళ్లకి ఒకమారు జరిగే జాతరగా కాకుండా ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని యాజమాన్యానికి సూచించారు.
సీఐలు 1 టౌన్ 2 టౌన్ అని ట్రాఫిక్ చేయాలి ముగ్గురిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. మాకన్నా వస్తాను అన్ని విధాలా తయారు చేసినటువంటి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా మరి గోదావరి కనిలో గోలివాడలో మరి ఇతర 2 ప్రాంతాల్లో చిన్న చిన్న దక్కల వారి యొక్క సంబంధిత జనగామ గ్రామంలో భక్తులకి మరి ఇక్కడ రాజయ్య గారికి వారు మంచి ఆర్గనైజర్, మంచి వక్త, మంచి డిజైనర్. మరి ఈ యొక్క రోజుకి ఇది ఆపేసి మన 2 సంవత్సరాల తర్వాత రాకుండా రోజు ఇక్కడికి వచ్చి మీరు మంచిగా వయసులో ఉన్నారు కాబట్టి, పెద్దవారు కాబట్టి ఈ యొక్క మీ సూచన సలహాలతో శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నారు. మీరు నిరంతరం ఒక రౌండ్ కొట్టి 2 రోజులకు 3 రోజులకు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసే కార్యక్రమానికి మీరు దీనికి ప్రెసిడెంట్ కాబట్టి నిరంతరం భక్తులు ఇవాళ నేను చూస్తూ ఉన్నా. ఎక్కడ మొదటి ఎవరు మేడారం. నేను ఈసారి నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా. మా సీతక్కని అందరూ మేడారం పాసులు అడగమన్నారు. నేను ఒకటే మాట చెప్పిన అక్కడ అందరూ వెళ్తా ఉంటారు. మేడారం ఎందుకు పోతాం, మా దగ్గరనే మేడారం సమ్మక్క సారక్క ఉంది, మా దగ్గరికి రండి, మా దగ్గర మిమ్మల్ని ఆహ్వానిస్తామని చెప్పిన మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో మేడారం 1 అంటే రామగుండం 2 అనే విధంగా దీన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణను మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా అక్కడ నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి, నిరంతరం ప్రజలు వస్తూ ఉంటారు. 360 రోజులు ఏదో ఒకటి నడుస్తూ ఉంది. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా 360 రోజులు కార్యక్రమాలు నడిచే విధంగా మన గోదావరి అంటే చాలా భక్తులు దేవుడి మీద చాలా విశ్వాసంగా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు పెట్టినా ఇక్కడికి భక్తులు వస్తారు. ఆ వచ్చే వారికి సౌకర్యాలు అందించాక ప్రణాళిక రూపొందించాలని కోరుతా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహకరిస్తూ ఉన్నారు.
వారికి అందరి పక్షాన ప్రెస్ క్లబ్ హెడ్ అయినటువంటి మిత్రుని కుమార్ గారికి కూడా కోరుతా ఉన్నా. ఇంకా ఈ ప్రాంతంలో గతంలో మీరు ఎప్పుడు చూసుండరు, ఈరోజు జరిగిన వాటికి నిజానిగా చూపించాల్సిన బాధ్యత మీది, సహకరించాల్సిన బాధ్యత కూడా మీదని చెప్తా ఉన్నాం. మరి అదే మాదిరి ఇతర డిపార్ట్మెంట్లు, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కరిని పేరు చెప్పుకుంటూ పోతే ఇక్కడ 1000 మందికి పేరు చేయాల్సి వస్తుంది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మీ అందరినీ ఖచ్చితంగా వ్యక్తిగతంగా కలుస్తా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారిని పేరున అభినందించుకునే అవకాశం కల్పిస్తే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తా. ఇంకా భవిష్యత్తులో కలిసి ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ రోజుకి అలా దుకాణం జాతర అయిపోయిందా, దుకాణం బంద్ చేసినామా, మళ్ళా 2 సంవత్సరాల దాకా మళ్ళీ ఒక 5 అడుగుల గడ్డి పెరిగి ఈ వారంలో మళ్ళీ దయ్యాల భూతాల గడ్డ లెక్క కాకుండా నిరంతరం సింగరేణి మా యజమాని అని కోరుతా ఉన్నా. ఈ ప్రాంతాన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేయండి. ఎట్లయితే మీ సంస్థను కాపాడుకుంటారో అదే మాదిరిగా ఇంకా సమయం ఉంది కాబట్టి మెల్లమెల్లగా ఈ ప్రాంతాన్ని గ్రౌండ్ లాగా చేసి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ ఏరియాగా చేసే, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియాగా చేసి ఒక వాకింగ్ ట్రాక్ గా చేసే ప్లాన్ చేయండి. బూడిద గడ్డ పనిచేస్తలేదు, బూడిద చెరువు అవసరం లేదు. ఆ దుమ్ము లారీ ఆటో కానుంచి చూస్తే ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా వచ్చి ఒక వాకింగ్ ట్రాక్ కావచ్చు అవకాశం ఉంటాయి. కాబట్టి దీన్ని నిరంతరం ఉపయోగం ఉండే విధంగా ఈ ప్రాంతంలో యువకులకందరికీ ఒక ఆట విడుపుగా చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరించాలి. ఒక నిరంతరం దీన్ని ఇలా బ్రాహ్మణులు ఉండరు, ఎవరినో ఒకరిని పెట్టి సెక్యూరిటీ పెట్టి ఈ మెయింటెనెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా సింగరేణి అధికారులు చేపట్టాలి. ఎందుకంటే ఇది ప్రారంభించింది మీరు కాబట్టి దీని బాధ్యతలు కూడా మీరే తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తామని చెప్పి హామీస్తా ఉన్నారు. ఎండోమెంట్ సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని అభినందిస్తా ఉన్నా. వారు కోరుతా ఉన్నా ఈ నిధులు ఏమవుతుందో గతంలో ఉన్న 16 లక్షలు ఇప్పుడు ఎట్టొస్తాయని ఖర్చులు పోను మిగిలిన వాటితోటి ఇక్కడ నుంచి అక్కడ దాకా షటర్లు కట్టి నిరంతరం ఈ ప్రాంతంలో శివుల భక్తి కొరకో చనిపోతుందో బతకడానికో మంచి కార్యక్రమం చేయడానికో గోదావరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆడదాకా అన్ని షటర్లు కట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యాటక కేంద్రంగా చేసే కార్యక్రమంలో ఆ డబ్బునంతా వినియోగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అవసరం ఉంటే మీ మినిస్టర్ తోటి మీ కమిషనర్ తోటి కూడా తెప్పిస్తాం. ఎక్కడ తప్పు లేకుండా చేయాలని గొప్పగా చేసిన మిమ్మల్ని అభినందిస్తూ మీకు సలహా ఇస్తా ఉన్నా, అది పాటించాల్సింది కోరుతా ఉన్నా. ఇకపోతే ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na